హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్. పెసరపప్పుతో ఇప్పుడు వడలు పెసరట్లే కాకుండా పునుగులు వేసి కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? పునుగులు టమాటా కర్రీ అయితే మాత్రం ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ముందుగా పొట్టు పెసరపప్పును 4 గంటల సేపు నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక కన్నాల జంగట్లో వాడేసేసుకొని నీళ్ళు అనేది యాడ్ చేయకుండా మనం పిండి అనేది గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా గ్రైండ్ చేసిన పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని మరిగి ఆయిల్లో చిన్న పునుగులుగా వేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. అలా వేగిన తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా వేయించేసుకోవాలి. టమాటా ముక్కల్ని మనం ముక్కలుగా కాకుండా పేస్ట్ చేసి వేస్తే మన గ్రేవీ అనేది చాలా మంచిగా వస్తుంది. కాబట్టి ఈ టమాటో పేస్ట్ కూడా వేసేసుకుని దాన్ని దగ్గరికి అయ్యేంత వరకు అయితే మనం వేయించుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని అది మరిగేటప్పుడు మనం రెడీ చేసుకున్న పునుగులు అనేవి అందులో వేసేసుకుని కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుని కర్రీ అనేది లూజ్గా ఉండగానే దింపేయాలండి. ఎందుకంటే తర్వాత కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది. ఆ పునుగులకి వాటికి మసాలా కర్రీ అంతా కూడా